ఓం నమో మహద్భ్యో గురుభ్యః. ఓం శ్రీమన్నారాయణాయ నమః. భాగవతంలో ప్రహ్లాద చరిత్రను గురించి చదువుకుంటూ ఉన్నాం. ప్రహ్లాదుడు తన తోటి బాలకులతో ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఏమంటున్నా అంటే, ధర్మార్థ కామాలు, వేదాంతము, తర్కము, దండనీతి, యుద్ధనీతి ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ జీవితానికి అవసరమైనటువంటి విషయాలన్నమాట. ఇవన్నీ కూడా త్రిగుణాత్మకాలైనటువంటి 3 వేదాల ద్వారా తెలుసుకోవచ్చు. ఏ కోరిక లేకుండా త్రిగుణాతీతుడైన శ్రీహరికి హృదయమును సమర్పించడం మంచిది అన్నాడు. అంటే పరమభాగవతోత్తములైనటువంటి ఆ ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణుని ఆరాధించండి అని వాళ్ళతో చెప్పాడన్నమాట. ఇంకా ఈ విధంగా అన్నాడు, నరుడు తానును మైత్రితో మెలగుచున్ నారాయణుడంతయున్ వరుసన్ నారద సంయమీశ్వరునకున్ వ్యాఖ్యానంబు చేసెమున్. ఈ నరనారాయణులు భూమిలో అవతరించినప్పుడు వాళ్ళు ఆ నారద మహర్షికి మరి ఈ విషయమంతా తత్వాన్ని బోధించారన్నమాట. పరమాత్మ తత్వాన్ని బోధించారు. ఎవరు? ఆ నరనారాయణులు బోధించారన్నమాట. అంటే నారాయణుడు బోధించాడు అని. ఏమని బోధించారు అంటే, హరిభక్తాంగ్రి పరాగ శుద్ధతను, హరిభక్తాంగ్రి పరాగ శుద్ధతనుల్ ఏకాంతుల్ మహాకించనుల్ పరతత్వజ్ఞులు గాని నేరరు మదిన్ భావింపని జ్ఞానమున్. హరిభక్తుల పాదపరాగముతో పవిత్రులైనటువంటి మహాత్ములు అన్నమాట. హరిభక్తాంగ్రి పరాగ శుద్ధతనులు అంటే ఈ హరిభక్తులు, శ్రీమన్నారాయణుని ఆరాధించేటటువంటి భక్తులు ఉంటారే, వాళ్ళ యొక్క పాద పరాగము చేత పవిత్రులైనటువంటి మహాత్ములు. అట్లే ఏకాంతులు అంటున్నారు. ఏకాంతులు అంటే ఏకాగ్ర చిత్తులు అన్నమాట. దాని తర్వాత మహాకించనుల్, ఆడంబరాలు లేనటువంటి వారు, నిరాడంబరులు అన్నమాట. అదేవిధంగా పరతత్వజ్ఞులు, పరతత్వం తెలిసిన వాళ్ళు తప్ప ఈ విషయమును ఇతరులు అర్థం చేసుకోలేరు అని అన్నాడు. తొల్లి నేను దివ్య దృష్టి గల నారద మహాముని వలన సవిశేషం బైని జ్ఞానంబును పరమ భాగవత దర్భమును వింటిన నిన్న. నారాయణుడేమో ఆ నారద మహర్షికి ఆ నారాయణ తత్వం, హరిభక్త పాదపరాగరేణువులను ఆస్వాదించిన వాళ్లను, మహాత్ములైనటువంటి ఏకాగ్ర చిత్తులు, అదేవిధంగా నిరాడంబరులైనటువంటి వారికి కలుగుతుందని నారదుడికి చెప్పాడన్నమాట శ్రీమన్నారాయణుడు. తొల్లి నేను దివ్య దృష్టి గల నారద మహాముని వలన, ఈ విషయాన్నంతా కూడా దివ్య దృష్టి కలిగినటువంటి నారద మహాముని వలన సవిశేషంపై నీ జ్ఞానంబును పరమ భాగవత ధర్మంబును వింటిననిన. ఈ విశేషాన్ని, పరమ భాగవత ధర్మమును, పరమ భక్తుల యొక్క ధర్మాన్ని వింటిని నారద మహర్షి ద్వారా నేను విన్నాను అనిన వెరగుపడి దైత్య బాలకులు. ఎప్పుడైతే ఈ బాలకుడైనటువంటి ప్రహ్లాదుడు ఈ విషయాన్నంతా కూడా నేను ముందు నారద మహర్షి ద్వారా విన్నాను అని చెప్పాడు, అప్పుడు ఆ దైత్య బాలకులు ఉన్నారే, ఆ ధనుజ రాజకుమారునకి ఇట్లనిది వెరగుపడి అన్నమాట. అట్లు వెరగుపడి వాళ్లకు ఆశ్చర్యం కలిగింది. ఆశ్చర్యంతో ఆ ప్రహ్లాదుని విధంగా అడిగారు, మంటిమిగూడి భార్గవ కుమారకులొద్ద అనేక శాస్త్రముల్ వింటిమి. మంటిమి కూడి అంటున్నాడు, మనమంతా కలిసి జీవించాం. భార్గవ కుమారకులొద్ద అనేక శాస్త్రములు వింటిమి. ఆ చండామార్కుల పుత్రులు, వాళ్ళ ద్వారా మనం అనేక శాస్త్రాలు విన్నాం.
లేడు సద్గురుడు వేరొకడు, వాళ్ళు తప్ప మనకు మరొక మంచి గురువు లేడు. ఎన్నడు రజశాల ముక్కంటికైన రాదు పారగా అంటే అంటే పరమశివుడు కూడా ఈ రాజు యొక్క మందిరాలలో ప్రవేశించడానికి వీలు లేదు, వెలికించనరాదు. కానీ మనమేమైనా బయటికి పోగలమా అంటే పోలేము. నీకు నిష్కంటక వృత్తి నవ్వడు ప్రగల్భడు చెప్పే గుణాఢ్య చెప్పుమా. నిష్కంటక వృత్తి అన్నమాట అంటే అరమరికలు లేకుండా ఈ విషయాన్నంతా కూడా ఏ మహానుభావుడు చెప్పాడు చెప్పు అని అడిగారన్నమాట. సేవింతుము నిన్నెప్పుడు భావింతుము రాజవనుచు బహుమానములన్ కావింతుము తెలియును నీకీ వింతమతి ప్రకాశమే క్రియగలిగన్. సేవింతుము నిన్నెప్పుడు అంటే నిన్ను మేము ఎప్పుడు కూడా సేవిస్తాం. ఎందుకంటే భావింతుము రాజు అనొచ్చు బహుమానులం కావింతుము, నువ్వు రాజకుమారుడు అని నిన్ను చాలా గౌరవంగా చూస్తాము. నీకే వింతమతి ప్రకాశము ఏ క్రియగలిగిన్. ఈ విచిత్రమైనటువంటి ఆత్మజ్ఞానం ఉందే, ఎలా వచ్చిందో మాకు తెలియట్లేదు చెప్పు అన్నారన్నమాట. తెలుసుకోవాలని ఉంది అని ఇట్లు దైత్యనందంలో తన్నడిగిన పరమ భాగవత కులాలంకారుండైన ప్రహ్లాదుండు నగి తనకు పూర్వంబు వినంబడిన నారదు మాటలు తలంచిట్లనియే. వాళ్ళు ఎప్పుడైతే ఆ దైత్యనందనులు ఆ రాక్షస కుమారులు అడిగారో, పరమ భాగవత కులాలంకారుండైన ప్రహ్లాదుండు అంటే ఈ పరమ భాగవత కులాలకు అలంకారుండైన ప్రహ్లాదుండు నగి అంటే నవ్వుతూ పూర్వము వినంబడిన నారదు మాటలు తలంచి ఇట్లనియే. పూర్వం గతంలో తాను నారదుని ద్వారా విన్నటువంటి విషయాన్ని తలంచి అంటే గుర్తుకు తెచ్చుకున్నాడు. ఈ విధంగా అన్నాడు. ఏమన్నాడు? అక్షీణోగ్ర తపంగు మందరము పైన తించి మా తండ్రి శుద్ధక్షాంతింజనియుండా. భయంకరమైనటువంటి తపస్సు చేయడానికి ప్రశాంత చిత్తంతో మా తండ్రి ఆ మందర పర్వతం మీదకు వెళ్ళాడు. పుండ చీమగమి చేతన్ భోగి చందంబునన్ భక్షింపంబడ పూర్వ పాపములచే పాపాత్మకుండంచున్. చలిచీమల చేత పాము చంపబడినట్లుగా మరి ఈ పాపాత్ముడు పూర్వం చేసుకున్నటువంటి పాపాలతో క్షీణిస్తాడు అంటూ మున్ రక్షసంగము మీద నిర్జరులు సంభ్రమించి యుద్ధార్థులై. ఇప్పుడు హిరణ్యకశిపుడు ఇక్కడ లేడు కదా, ఈ రాక్షసుల పైన యుద్ధానికి పోదాము అని వాళ్ళంతా కూడా యుద్ధార్థులై అంటున్నాడు. అంటే ఆ యుద్ధానికి సంసిద్ధమై బయలుదేరారు అని. ప్రస్థానోచిత బేరి బాంకృతులతో పాకారియుందారు శౌర్యస్థైర్యముల నీకు తెంచిన అంటే జైత్రయాత్ర చేయడానికి కావలసినటువంటి యుద్ధ బేరీలు మోగాయి. దేవేంద్రుడు దేవతలు యుద్ధోత్సాహంతో ఆవేశంతో పెద్ద సైన్యముతో పట్టణం మీద ఎగుదంచిన అంటే వాళ్ళు యుద్ధం చేయడానికి రాగా తదీయాటోప విభ్రాంతులై దానికి వాళ్ళ యొక్క ఆటోపానికి సహించలేక రాక్షసులందరూ కూడా స్వస్థేమల్ దిగనాడి అన్నమాట. తమ స్థేమల్ అంటే భార్యాపిల్లలందరినీ కూడా వదిలిపెట్టి చోట్లంతా కూడా వదిలిపెట్టి అంటే స్వస్థేమల్ దిగనాడి పుత్రతన యోషామిత్ర సంవత్కళా ప్రస్థానంబులుడించి అన్నమాట. భార్య బిడ్డలను నివాసాలని అందరినీ కూడా వదిలిపెట్టి పారిరసురులు ప్రాణావనోద్యుక్తులై ప్రాణాలు కాపాడుకోవడానికి బయలుదేరి పారిపోయారు వాళ్ళు అని. ఇదంతా కూడా మరి ప్రహ్లాదుడు ఆ రాక్షస కుమారులతో అన్నాడు. దాని తర్వాత ఏం జరిగిందో మిగతాది తర్వాత చూద్దాం. హరి ఓం తత్సత్.